ఇట్లా వచ్చి అన్ని బాగానే పెట్టాడు. సో ఇతనే మళ్ళీ సీఎం గా రావచ్చు. ఈయన రావచ్చు. మీకు నచ్చిన పథకాల్లో, మీకు ఈయన ప్రవేశపెట్టిన పథకాల్లో మీకు నచ్చిందంటే ఏం చెప్తారు? నచ్చింది అన్ని బాగానే చేస్తారు. ఇంకేంటి అన్ని బాగానే ఉన్నాయి. ఇంకెంతకన్నా ఎవరు చేస్తారు? స్కూల్ పిల్లలకి అన్ని బాగా అందినట్లు చేస్తారు. అంతకంటే ఇంకేం కావాలి? చదువు విషయంలోనే, చదువు విషయమే కానీ విద్యా, వైద్యం అన్ని బాగానే ఉన్నాయి. మీ ఊర్లో రోడ్లు అవి, వాటర్ సప్లై లేకపోతే పవర్ సప్లై అన్ని బాగున్నాయి? బాగానే మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటది అని మీ ఉద్దేశం? చెప్తున్నా కదా, ఇతను వస్తే బాగానే ఉంటది. బాగానే ఉంటది. రైట్, థ్యాంక్ యూ. ప్రభుత్వాలు పర్వాలేదు, బాగానే ఉంది. వైసీపీ ఏదైనా సరే కాదు, చెప్పండి. ప్రభుత్వం పాలన బాగుందయ్యా, పర్వాలేదు. అన్ని విధాలుగా అందరికి అన్ని అందుతాయి. ఏ పథకం ఎవరెవరికి ఏ స్థాయిలో అందుతుంది? ఓన్లీ అన్ని రకాలుగా వస్తుందయ్యా, అన్ని రకాలుగా అన్ని అందుతున్నాయి. బాగానే ఉంది ప్రభుత్వం. నేను మాట్లాడుతాను కదా, ఓన్లీ వైసీపీ వాళ్ళకే ప్రభుత్వ పథకాలు చెందుతున్నాయి, మిగతా వాళ్ళకి చెందుతలేవు అనేసి అవన్నీ వచ్చి మాటలు ప్రతి ఒక్కరికి అందుతాయి అన్ని. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ 6 పథకాలు ప్రవేశపెట్టి వచ్చే ఎన్నికల్లో ఇంకా అభివృద్ధి చేసి అవి తెలియలేదు అందరికి. ఇప్పుడు అందింది. ఇప్పుడు చుచ్చువేతన ఇప్పుడు మా వాడు అన్నట్టు అన్నం పెట్టిన మనకు కావాలి. ప్రతి పథకం అందరికి అందుతాయి. తెలుగుదేశం కాదు, ఇవన్నీ ప్రతి ఒక్క పార్టీ. Please subscribe .news.